ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి పదవీ గండం తీవ్రమైన నేరారోపణలు కలిగి ఉంటే నేను మీ అడ్వకేట్ హరికృష్ణ లా ఎడ్యుకేషన్లో భాగంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిపై తీవ్రమైన నేరారోపణలు కలిగి వారు జైలుకు 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వారి యొక్క పదవీ గండం అయిపోయినట్టే. ఇక వారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కొనసాగే అర్హతను కోల్పోతారు. ఈ రోజున పార్లమెంటులో ఎన్డీఏ గవర్నమెంట్ ఒక బిల్లును ప్రవేశపెడుతుంది. ప్రధానమంత్రులపైన ముఖ్యమంత్రులపైన మంత్రివర్గంపైన తీవ్రమైన ఆరోపణలు వచ్చి జైలుకు వెళ్తే 5 సంవత్సరాలు ఆ పై పడే శిక్షలకు ఖచ్చితంగా వీరు కనుక 30 డేస్లో ఉంటే 31st డే వీరు పదవి నుంచి తొలగిపోతారు. ఇంతవరకు కూడా ఇండియన్ పీనల్ కోడే కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ ఇంకా వేరే ఏ చట్టాల్లో కూడా ఇలాంటి అంశం లేదు. ఈ రోజున పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే గతంలో మనం చూసినాం, కేజ్రీవాల్ చాలా రోజులు అవినీతి ఆరోపణలపైన జైల్లో ఉండి కూడా తను ముఖ్యమంత్రిగా చలామణి అయ్యాడు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా పారదర్శకత కలిగి ఉండాలి. కామన్ మెన్ నుంచి పిఎం అయినా సీఎం అయినా ఎవరైనా కూడా నేరారోపణలు కలిగి ఉండి వారు జైలుకి వెళ్తే వారి పదవి ఖచ్చితంగా వారి పదవి నుంచి వైదొలగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది భారతదేశంలో ప్రజాస్వామిక దేశంలో అందరికీ కూడా ఈక్వాలిటీ బిఫోర్ ద లా, అందరికీ సమానమైన న్యాయం. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప పదవిలో ఉన్నా కూడా వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా పదవి నుంచి దిగిపోవాల్సిందే. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.